ఓకేనా? లోకస్తులకు మనం ఎన్ని చెప్పినా సరే వారు ఏం చేస్తారంటే మన మాటలను ఒక నవ్వుల పాలుగా లేదంటే వెక్కిరించేవారుగా ఉంటారు. కాబట్టి మనం మనుషులతో చెప్పుకోనక్కర్లేదు. మనం ఏం చేయాలి? మనము ఒంటరిగా ఒక గదిలో కూర్చొని దేవుని పరిశుద్ధ గ్రంథమును పట్టుకొని ప్రార్థన ద్వారా గడిపి మనము ప్రార్థన చేసి అడగాలి. అప్పుడు దేవా నీ వాక్యం ద్వారా నాకున్న సందేహాలను తీర్చు అనేసి నువ్వు ఆ రోజు ఏ వాక్యం అయితే దేవుడు నీతో తెరిపిస్తాడో ఆ వాక్యంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనేసి అర్థం. ఆ మాటలు నేను అలాగే దేవుని చేత బలపరచబడ్డాను. ఎందుకంటే చాలాసార్లు నా ప్రశ్నలకు సమాధానం దొరికేది కాదు. నాకు ఎవరు చెప్తారు నా యొక్క సందేహాలకు అనేసి అనుకున్నప్పుడు దేవుడు ఈ విధంగా నాతో మాట్లాడేవాడు. కనుక నేను మీకు చెప్పేది అదే, మనం కళ్ళు మూసుకొని దేవుని అడుగుదాం. ప్రార్థన ద్వారా మన పాపాన్ని ఒప్పుకొని అడుగుదాం. మన జీవితాన్ని ఆయన ఎదుట పెట్టి అడుగుదాం. అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనతో మాట్లాడతాడు. ఓకేనా? ఏదో ఒక విధంగా దేవుని యొక్క వాక్యం ద్వారా